జగన్ ప్రభుత్వం 2019లో యూరోప్ తూర్పు మధ్య దేశాల ప్రతినిధిగా ఆయన నియమించిందట. తూర్పు యూరోప్ మధ్య దేశాల ప్రతినిధిగా ఎవరైతే జైనాబ్ తండ్రిని నియమించిందట. ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చారట. వారికంటే జనరల్గా ఆయన అంత ప్రయారిటీ చేశారంటే ఖచ్చితంగా వారి మధ్య ఒక మంచి బాండింగ్ ఉండింది. మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చే బాధ్యతను ఆయనకు అప్పచెప్పారట. మరి ఆ వ్యాపార సంబంధాలు మరి ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ ఫోటోలు అయితే బాగున్నాయి. ఆ ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అంటే కొన్ని సంబంధాలు అంటే చాలా విచిత్రంగా ఉంటాయండి. అలా అఖిల్కి అంతకుముందు నిశ్చితార్థం జరిగింది కూడా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తితోనే జరిగిందండి. ఓకే, అది కూడా డిసెంబర్లో జరిగింది. సరే, ఇది ఇప్పుడైతే నవంబర్ 26వ తారీఖు జరిగింది. కానీ దాదాపు 2016లో ఆ నిశ్చితార్థం జరిగితేనండి ఇప్పుడు మళ్ళీ రెండోసారి అతను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది కూడాను, ఈ సంబంధం కూడాను ఇది ఇలాంటిది ఏది పారిశ్రామికవేత్తలకు సంబంధించింది అనుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ అమ్మాయి బ్రదరు పారిశ్రామిక రంగంలో ఉన్నారు, తండ్రి అయితే 30 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. ఇంకా విచిత్రమైంది ఏంటంటే అసలు ఏమిటి ఈ మతాంతర వివాహం వెనకాల అసలు ఎప్పటి నుంచి వీళ్ళ మధ్య ప్రేమ ఉంది, అసలు వీళ్ళు ఎవరు, ఈ కుటుంబం గురించి ఎప్పుడు సినిమా రంగానికి చెందిన వాళ్ళకైతే తెలియదండి అని ఎంక్వైరీ చేసినప్పుడు ఆసక్తికరమైన అంశాలు ఏంటి అంటే ఈ అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నారో జుల్ఫీ అని ఆయన ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారని తెలిసింది. వైఎస్ఆర్సీపీకి జగన్కి చాలా సన్నిహితులు అని తెలిసిందండి. అంటే యూరోప్లోని మధ్య ఆసియా దేశాలు ఫార్ ఈస్ట్ కంట్రీస్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పారిశ్రామికవేత్తల నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం కోసం ఈయన్ని జగన్ 2019లోనే ఒక నియమించారు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా. కాబట్టి అది ఖచ్చితంగా క్యాబినెట్ హోదా అండి. అంటే రాజకీయ రంగంతో సంబంధం ఉన్న ఒక ఫ్యామిలీతో నాగార్జున రెండవ కొడుకు అఖిల్ వివాహం జరగబోతోంది. ఇప్పుడు ఏంటంటే డిసెంబర్ 5వ తారీఖు అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఒకేసారి ఇద్దరు పిల్లల కొడుకుల పెళ్లిళ్ళు చేయకూడదు కాబట్టి నెక్స్ట్ ఇయర్లో ఇచ్చేస్తా అంటున్నారు. నాగార్జున అంటే నాగచైతన్య ఇప్పుడు రెండో పెళ్లి ఎలా అయితే చాలా సైలెంట్గా నిశ్చితార్థాన్ని దాచిపెట్టి చెప్పారో ఇది కూడా అలాగే జరిగిందండి. అసలు అఖిల్కి నిశ్చితార్థం జరగబోతుంది అన్నది అసలు ఎవ్వరికి తెలియదండి. చాలా సైలెంట్గా నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ ఆయన ఇదిగో మా కోటలో పలానా అమ్మాయి, మా అబ్బాయి కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ నిశ్చితార్థం జరిగింది రెండు కుటుంబాల మధ్య సన్నిహితులతో. పెళ్లి నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది అని మాత్రమే చెప్పారు. అయితే మిగిలిందంతా కూడాను మీడియా కాస్త ఛేదించి శోధిస్తే తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి కూడా అండి అఖిల్ కంటే ఫస్ట్ అమ్మాయి ఒక 5-6 సంవత్సరాలు పెద్దదండి. ఫస్ట్ ఎప్పుడైతే నిశ్చితార్థం జరిగిందో అఖిల్కి, ఈ అమ్మాయి కూడా దాదాపుగా 8-9 సంవత్సరాలు పెద్దదని తెలిసింది. ఓం గారు అలాగే మీరు ఎలా అంటే అలా కాదు, అంటే వాస్తవం అది అదేనండి. మీరు ఎలా అంటే అలా, అంటే ఒక ప్రేమకి వయసుతోనూ మొత్తం సంబంధమే లేదు, నిరూపిస్తున్నారు. అసలు ఏ సంబంధం లేదు అసలు. కలిసే అంటే వీళ్ళు కొద్ది కాలంగా కలిసే ఉన్నారట కదా. అవునండి, అంటే కొంతకాలంగా వాళ్ళకి కలిసి ఉన్నారు, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఎస్ మనం జీవితంలో ముందుకు సాగొచ్చు అనుకున్న తర్వాత చేసిన నిశ్చితార్థం అండి ఇది. ఏదో ఒకటి మంచిగా వివాహం చేసుకొని అందరు కలిసి ఉంటాం మంచిది లేండి. అందరూ పెద్ద చిన్న అవన్నీ తర్వాత పక్కన పెడితే కొంతమంది ఆదర్శంగా రేపు మనం చూసినప్పుడు 10 సంవత్సరాలు పెద్దవాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటి ఆ రోజు అఖిల్ను ఏం పేరు జుజుబీనా ఏం పేరండి జైనాబ్ కలిసి పెళ్లి చేసుకున్నారు కదా. అలాగే మనం కూడా 10 సంవత్సరాలు ఏముంది వ్యత్యాసం అని చెప్పని చేసుకోవటానికి కొద్దిగా అడుగులు పట్టాలి. ఇప్పుడు సచిన్ క్రికెటర్ సచిన్ వాళ్ళ ఆవిడ వయసు తేడా ఉంది, కాస్త పెద్ద చేసుకున్నాడు, అయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి వయసుతో సంబంధం లేదు కానీ ప్రేమ బాండింగ్ అనేది వాళ్ళని చాలా ముఖ్యం, భవిష్యత్తు ఉంచుతుందండి. అంతేనండి. మరి ముందు చూసుకున్నప్పుడు అలా అనిపించలేదా ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ అయినప్పుడు? ఫస్ట్ టైం గుర్తులేండి పాపం, అది ఇంకా చర్చించుకోవటం మంచిది కాదులేండి. సరే, మంచి సంతోషకరమైనటువంటి వార్త. అక్కినేని గారి అంటే 2 పెళ్లిళ్ళు రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. కొంచెం ఆయనకి ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలతో కొంత బాధపడి ఉన్నారు మనిషి పాపం. అలాంటిది అక్కినేని కుటుంబానికి రాబోన్నటువంటి కష్టాన్ని అనవసరంగా తీసుకొచ్చారు. సరే, ఇదేదైనా కానీ ఇట్లాంటి శుభకార్యాలతోటి కాస్త సందడిగా ఆనందంగా, కష్ట వెనకాల సుఖము దుఃఖం వెనకాల ఆనందం ఉంది కదండి. ఇప్పటికీ ఆనందకరమైనటువంటి ఒక ఫేజ్ లోకి నాగార్జున ఎప్పుడు కూడా ఫెయిల్ తోటే సక్సెస్ నుంచి ఫెయిల్ రెండు కామన్ గా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. వీటిని రెండింటినీ బలంగానే పాజిటివ్గానే తీసుకుని వెళ్ళాలి.
అంతే కదా, అదే జీవితం. ఓకేనండి, మొత్తానికి ఓం గారు, మొత్తానికి ఇంకెవరైనా ఉన్నాయా త్వరలో జరగబోతున్నటువంటి పెళ్ళిళ్ళు గట్రా వ్యవహారం? ప్రస్తుతం అయితే ఏం లేవండి. అక్కినేని ఇంట్లో పెళ్ళే చాలా మొత్తానికి ధూమ్ధామ్గా జరగబోతుంది. నెక్స్ట్ ఇయర్ అఖిల్ పెళ్లి. అంటే అక్కినేని ఫ్యాన్స్ ఎంతకాలం ఎదురు చూస్తున్న పెళ్ళిళ్ళు కదా. అవునండి, అవునండి, అదండి. అట్లాగేనండి ఓం గారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్లి చేసేసుకుంటున్నాడు. అంతే అంతే.